ఉన్నట్టున్నారు, పర్లేదు. పోనీ టీవీ చూస్తారు కదా, టీవీ చూసేటప్పుడు మీ అమ్మాయి మంచి సీరియల్ వచ్చేటప్పుడు మీ అమ్మాయి మీకు అడ్డంగా వచ్చి నిలబడో, మీ పక్కనరిసి గట్టిగా అరవడము, లేకపోతే తిన్న ప్లేట్ గట్టిగా పడేయడము, లేకపోతే ఏదైనా పడగొట్టడం చేసింది అనుకోండి, ఏం చేస్తారు? ఏమ్మా ఏం చేస్తారు? నాకు మాట్లాడాలి. ఏం చేస్తారు? తిట్టరా? మరి ఇక్కడెందుకు తిట్టరు? మీ పిల్లలు అడిస్తే తిడతారా? దగ్గరికి పెట్టుకోండి, పర్లేదు. వాక్యభాగంలోకి వెళ్దాం. ఓకే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 37వ వచనములో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. నా ఉపదేశమును అంగీకరించువాడు ఎట్లా బ్రతుకుతాడంట? సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చును అన్న భయము లేకుండా నెమ్మదిగా ఉండును. చాలు. ఇక్కడ ఒక మాట ఆలోచన చేద్దాం. నా ఉపదేశమును అంగీకరించువాడు ఏనంట? ఈడ కొట్లాడితే కింది గీరోలకు వినపడుతుంది. మీరు కొట్లాడితే ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? మాట్లాడండి. నేను అడిగినప్పుడు మాట్లాడండి, ఊరికేగా. నా ఉపదేశమును అంగీకరించువాడు ఎట్లుంటాడంట? సురక్షితముగా ఉంటాడు. వాడు కీడు వచ్చునన్న భయము ఏమాత్రము వాడు లేకుండా నెమ్మదిగా బ్రతుకుతాడంట. ఈ రోజున ఈ వాక్య భాగాన్ని మీ పాంప్లెట్లో ముద్ర వేశారు. అందుకే దాని మీదనే నేను మీతో మాట్లాడాలనుకొని సిద్ధపడి వచ్చాను. నా ఉపదేశమును అంగీకరించువాడు, ప్రతి కుమారుడు తల్లి తండ్రి మాట వినేటటువంటి వాడు సురక్షితముగా బ్రతుకుతాడు. దేవుని మాట వినేటటువంటి వాడు సురక్షితముగా బ్రతుకుతాడు. భర్త మాట భార్య వింటే సురక్షితముగా ఉంటారు. భార్య మాట భర్త వింటే సురక్షితముగా ఉంటారు. లోకములో దైవజనుని మాట వింటే సురక్షితముగా ఉంటారు. అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యపు ఉపదేశమును వింటే అంతకంటే సురక్షితముగా ఉంటారు. ఎందుకో తెలుసా? నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యమును చేరుకొనడానికి, పరలోకమును చేరి ప్రభువుతో నిత్యానందము జీవించటానికి వాడు సురక్షితముగా ఉంటాడు. ఈ లోకములో మానవుడు చాలా రకాలైనటువంటి సంపాదనను కలిగి ఉన్నాడు. ఆస్తులు ఐశ్వర్యములు కూడబెట్టాడు. కానీ వాడి జీవితములో సురక్షితము లేనటువంటిది, వాడి జీవితములో ఆనందము లేనటువంటిది, వాడి జీవితములో కొంచెమైన మంచితనము లేనటువంటిది. కానీ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు తినటానికి తిండి, ఉండడానికి బట్టలు, ఇల్లు, తర్వాత తనకు చాలా రాజ్యం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, బంగారము వెండి నగలున్నాయి, జ్ఞానం కలిగినటువంటి రాజుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా ఉపదేశమును వినేటటువంటి వాడు ఎట్లుంటాడంట? దేవుని వాక్యమును వినేటటువంటి వాడు సురక్షితముగా ఉంటాడు. ఈ రోజు మీరు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు. దేవుని వాక్యమును విన్నప్పుడు చెప్పేవాడు లేకపోతే వినేవాడు సురక్షితముగా వినలేడు. బోధించేవాడు లేకపోతే బోధ వాడి జీవితంలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఈ రోజుల్లో, ఇప్పుడు కనబడి అంతలో మాయమైపోతున్న ఈ రోజుల్లో, ఎంత సంపాదించినా కనబడేటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఈ సమాజానికి దేవుని వాక్యము అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. దేవుని ఉపదేశమును వినేటటువంటి వాడు సురక్షితమును కలిగి ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎవరు విన్నారు, ఎవరు సురక్షితంగా ఉన్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో దేవుని వాక్యమును బట్టి ఆయన సెలవిచ్చినటువంటి ఉపదేశములో ఉన్న సంగతులను మనము గమనించగలిగితే ఒక మాట చదువుకుందామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనములో ఒక చక్కటి మాట వ్రాయబడిందండి. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమియూ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తొండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే నాయన, కనెక్షన్ ఇవ్వండి.
చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఉపదేశమును చెప్తున్నాడు. ఈ ఉపదేశము ఎలాంటిది అంటే, కుటుంబము ఆశీర్వదించబడడానికి, ఆకలి కొన్నవాడి ఆకలి తీర్చడానికి, ఆధ్యాత్మికంగా బలహీనుడైన వాడు బలపడడానికి, అక్కడున్నటువంటి కొండ మీద నివాసం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారో చూచినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగముతో పాటు అక్కడున్నటువంటి వారితో చెప్తా ఉన్నాడు. అక్కడ కేవలము పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు కాక పురుషులు మాత్రమే 5,000 మంది అని అక్కడ బైబిల్లో వ్రాయబడింది. ఈ 5,000 మంది అక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట ప్రకారం ఒక పురుషునికి ఒక భార్య, వారిద్దరికి ఒక కుమారుని తీసుకుంటే 15,000 మంది అవుతారు అంచనా ప్రకారం. అలాంటి ప్రజలు దేవుని వాక్యపు ఉపదేశమును వినటానికి కొండెక్కొచ్చారు. ఆ కొండెక్కి వారి వాక్యమును బోధిస్తున్నప్పుడు ఆయన ఉపదేశమును కొండ మీదకెక్కి సురక్షితముగా ఉండటానికి వారు కొండెక్కారు. ఈరోజు చాలా మంది దైవజనులు సువార్తను ప్రకటిస్తున్నారు, నరకానికి పోకూడదని, నువ్వు నశించిపోకూడదని, నీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండకూడదని, నువ్వు తృప్తి కలిగి బ్రతకాలని, నువ్వు చేసిన కష్టార్జితం దీవించబడాలని అనేకులు దైవజనులు మీ కొరకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పబడిన మాటలో ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు, కొండ మీది ప్రసంగంలో అక్కడ దాదాపుగా అన్ని వేల మంది దేవుని యొక్క ఉపదేశాన్ని వినటానికి సురక్షితముగా కొండ మీదకి వస్తే వాళ్ళందరికీ ఆకలి వేసిందంట. యేసు ప్రభు వారు వాళ్ళని చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారిని చూసి శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నాయనా వీళ్ళందరికీ భోజనం పెట్టండి అంటే అక్కడ అన్నమాట ఏంటంటే, అయ్యా ఇంతమందికి భోజనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? దాదాపుగా వాళ్ళు ఇన్ని వేల మంది ఉన్నారే, మా దగ్గర ఉండినటువంటిది 5 రొట్టెలు. అయ్యా జాగ్రత్తగా వినాలి. ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ప్రభు వారు ఏం చెప్పారంటే, నా యొద్దకు, అదేనా అక్కడ ఉన్నమాట, తీసుకురండి అన్నాడా? చాలా జాగ్రత్తగా చదవాలి, చదువునమాట. ఏమన్నాడు? వాటిని నా యుద్ధకు తెండి అనడము వేరు, తీసుకురండి అనడము వేరండి. జాగ్రత్తగా, 2 పదాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా దగ్గర ఒక పిల్లుడు ఉంటాడు, వానికి తానే పదం పలకడం వానికి రాదు. ఎంత నేర్పించినా వాడు తానే పదం పలకడు. రే తా అని చెప్పరా అంటే తూ అంటాడు. ఎంత తేడా కనపడుతుందా మీకు? అదే ఇక్కడ బైబిల్లో చదివేటప్పుడు చాలా స్పష్టంగా చదువుదాం. వాటిని నా యొద్దకు తెండి అన్నాడు. ఈయన దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి ఉపదేశమును, వారి సుఖల జనుల కొరకు, వేల మంది ప్రజల కొరకు ఉపదేశమును విన్నప్పుడు వారు సురక్షితముగా మలమల మాడిపోతున్న ఈ పేగులు, కడుపు కాలుతున్నటువంటి సమాజం ఆయన చెప్పే మాటలు వినటానికి సురక్షితంగా ఉండాలని వస్తే వారికి చెప్పిన మాట ఏమంటే, ఆ ఉపదేశమును శిష్యులకు ఇచ్చాడు. ఆ శిష్యుల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు నా యొద్దకు తెండి అంటే ఆయన ఆ వాటి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు వాటిని ఆయన ఆశీర్వదించి ఏం చేశాడంట? ఆశీర్వదించి వారికి ఇవ్వగా అక్కడ అనేకులు తినగా అనేకమైన గంపలకు ఎత్తిరి. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు ఉపదేశాన్ని విన్నారా, వినలేదా? విన్నారు కదా, ఓకే. ఆ ఉపదేశమును వారు వినటం వల్ల వారి ఇంట్లో లేక ఆ అడవిలో, అరణ్యములో, ఆ ప్రాంతములో 5 రొట్టెలు 2 చేపలు దాదాపుగా 15,000 మంది తినగా గంపలకు కూడా మిగిలి ఉన్నాయి. మరి ఈ ఆశీర్వాదం ఈ రోజున ఇక్కడ కూర్చున్న మన జీవితాలలో నువ్వు తృప్తి కలిగి భోజనం చేయగలుగుతున్నావా? తృప్తి కలిగి నువ్వు కుటుంబంలో తినగలుగుతున్నావా? ఎందుకు నువ్వు తృప్తి కలిగి తినటం లేదంటే, దేవుని దాసులు, ప్రసంగికులు ఎంతో మంది వాక్యం చెప్పిన వినని కారణం చేత ఒక మాట చెప్తున్నాడు, చదవండి. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనములో ఒక మాట చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో, 13వ అధ్యాయం 47వ వచనం, మరియు
పరలోక రాజ్యము మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి సముద్రములో వల వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అబ్బో, ఒక మాట ఆలోచన చేద్దామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరలోక రాజ్యము సముద్రములో వల వేయబడి ఆ వలలో నానా విధములైనటువంటి ఏమన్నాయంట? నానా విధములైన చేపలు, నానా విధములైన చేపలను పడిన వలను పోలి ఉంది. ఏమేం చేపలు అన్నాయంటండి? అయ్యా, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, చేపలు పట్టడానికి పోతారు కదా, పోతారా? కుంటలోకి చెరువులోకి పోతారు కదా. చేపలు పట్టడానికి పోయినప్పుడు వాళ్ళకు చాలా రకాలైనటువంటి పడతాయి. ఎందుకు ఈ రోజున మనము యేసయ్య దగ్గరికి మనము వీటిని ఆయన ఉపదేశమును వింటున్నప్పుడు, ఆయన ఉపదేశము వినడానికి వచ్చినప్పుడు, ఆయన ఉపదేశము మనలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దీవించబడటం లేదో తెలుసా? ఇక్కడ ఏమన్నాడంటే, నేను ఒక చిన్న ఉదాహరణ, నాకు దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున ఏమంటానంటే, పరలోక రాజ్యము సముద్రములో వల వేయబడినప్పుడు నానా విధములైనటువంటి ఆ చేపలను పోలి ఉంది. అంటే ఇక్కడ చాలా రకాలైన పేర్లు చెప్తా ఉన్నాడు చేపలకి. మీకు తెలుసు, చాలా రకాలైన పేర్లు అంటారు. అదేదో ఏందో రెక్కలు అంటారు కదా, రకరకాలుగా చేపలకు పేర్లు చెప్తారు. కానీ నేను ఆ చేపల పేర్లు చెప్పను, కానీ 3 వీటిని చెప్తున్నాను. చేపలు పట్టడానికి పోయినోడికి ఎండ్రకాయలు పడతావా పడవా? ఏమ్మా, మైకి ఏమంటారమ్మా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేపలు పట్టడానికి పోయినోడికి ఎండ్రకాయలు పడతావా పడవా? పడతాయా? ఇక్కడ ఏమన్నాడంటే నానా విధములైన చేపలు అన్నాడు. ఓకే, ఈ ఎండ్రకాయలు పడితే ఏం చేస్తాడైనా దానిని? పోని దాన్ని తినేదంతా పక్కకు పెడదాం, ఆ చేప ఎండ్రకాయలు పట్టుకొని వచ్చి ఇక్కడ వదులుదామండి. ఎట్లా నడుస్తుంది అది? ఎవరు చూడలేదు ఎండ్రకాయలని? చెప్పండి, ఎండ్రకాయ ఎట్లా నడుస్తుంది? దాని కండ్లు ఎక్కడ ఉంటాయి, దాని కాళ్ళు ఎక్కడ ఉంటాయి, అది ఎలాగ నడుస్తుంది చెప్పండి? కండ్లు నీ వైపు ఉంటాయి, నడక అటైనా పోతుంది, ఇటైనా పోతుంది. క్రైస్తవుల పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉంది. నిజమండి, క్రైస్తవుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సముద్రములో వల వేయబడిన చేపను పోలినటువంటి విధముగా చేపలు వేయటానికి యేసు ప్రభు వారు తన ఉపదేశమునిచ్చి నువ్వు సురక్షితంగా బ్రతకాలని, నువ్వు సురక్షితంగా తన రాజ్యానికి చేరాలని నిన్ను ఈ భూమి మీదకి పంపిస్తే, ఈరోజు సంఘాలలో, క్రైస్తవులలో, విశ్వాసులలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఆయన పొరపాటున ఈ ఎస్సీ కాలనీలో కనుక వల వేసినాడు అనుకోండి, నువ్వు ఎండ్రకాయలాగా కనుక వన్నావు అనుకో వలలా, దాని అర్థం ఏంటంటే చూపులు యేసయ్య వైపు చూస్తాము, నడకలు అడ్డంగా ఉన్నాయి. మీరు కాదులేండి, మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు అలాగ నడిచే స్థితి కనుక ఉంటే ఈరోజు మానుకోవాలని సోమన్న గారు మీ కొరకు ఈ కూడికను ఏర్పాటు చేశారు. నానా విధములైన చేపలు పడడానికి సిద్ధపడితే ఆయన చేపల కోసం వెళితే ఎండ్రకాయ పడ్డదట. అది చూస్తుంది ఒకవైపు, నడిచేది ఇంకొక వైపు. ఒకవేళ ఈ గుంపులో మీరేమైనా ఉన్నారా? నేను కూడా ఉన్నానేమో అని నాకు కొంచెం భయం అండి. మీకు చెప్పడమే కాదు, నన్ను నేను కూడా ఒకసారి నేను కూడా ప్రశ్నించుకుంటాను. జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేద్దాం. నన్ను కూడా ఆలోచన చేస్తాను. ఏమో తెలుసా, లోకములో యేసయ్య వైపు చూస్తూ ఎండ్రకాయలాగా అడ్డంగా నడుస్తూ ఉండగలిగితే నువ్వు పరలోకానికి ఏ రోజు కనీసం దరిదాపుల్లో కూడా నువ్వు ఈ మాటలు చెప్పరండి. ఎందుకో సన్నగొస్తుంది గొంతు మీ దగ్గర నుంచి, చేరలేము. అందుకే యేసయ్య చెప్తున్నాడు, కొండ మీద వారికి భోజనం చేయటానికి వారిని ప్రసంగించి వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆ స్వాస్థ్యకరమైనటువంటి మాటను ఈ యొక్క ఉదయకాల సమయంలో, రాత్రికాల వేళలో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? నా ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైన దిగువపాడు ప్రజలారా, ఒక సత్యాన్ని ఆలోచన చేయాలి. ఉదయకాల రాత్రికాల సమయం కొరకు నువ్వు సంగములో దేవుని వాక్యం కొరకు వింటున్నావు, కానీ నీ నడక ఆ సముద్రములో వల వేయబడిన ఎండ్రకాయలాగా అడ్డుదిడ్డంగా నడుస్తున్నావేమో, జాగ్రత్త. అందుకే చెప్తూ ఉన్నాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా బ్రతుకుతాడు, వాడికి కీడు వచ్చు అన్న భయం మనకి ఏ కోశాన కూడా ఉండదంట. అయితే అక్కడ ఏమన్నాడంటే, ఎండ్రకాయ లాంటి జీవితాలలో
ఆయన ఏం చేశాడంటే ఆ నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయును కదా, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. చాలా మంది చెప్తున్నారు రెండవ రాకడ వస్తదని. ఆ రెండవ రాకడ కొరకు అనేకులు సిద్ధపడుతున్నారే కానీ నడకను మార్చుకోలేకపోతున్నారు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, నా ఉపదేశమును వినేటటువంటి వాడు సురక్షితంగా బ్రతుకుతాడు, నివసిస్తాడు. వాడికి కీడు వచ్చునన్న, అపాయము వచ్చునన్న భయము వాడి జీవితంలో ఉండదు. పొరపాటుని ఇప్పుడు మీరు ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు కదా, మీ మధ్యలోకి చిన్న కప్పు వచ్చింది అనుకోండి, కూర్చోగలుగుతారా? అది ఏమైనా చేస్తుందండి మనల్ని? అదే మనిషి జీవితంలో భయం. వాడు సురక్షితంగా బ్రతకాలి. అందుకే యేసయ్య కోరుకుంటున్నాడు. వాడు వల వేయటానికి పోతే ఎండ్రకాయ దొరికిందంట. రెండవది, నాకు తెలిసిన ఆలోచన ప్రకారం ఏంటంటే, అది ఏమంటారండి, అది 2 మూతుల పాము కూడా వలలో పడుతుంది. పడదా? ఏమండి పాస్టర్ గారు, పడుతుందా? 2 మూతుల పాములు కూడా పడతాయి కదా వలయడానికి పోతే. ఆ సంఘములో యేసు ప్రభు వారు తొందరగా పరలోకం నుంచి వలయ్యాలనుకుంటున్నాడు. నిజమండి. ఆ వల వేసి ఆ మంచి మంచి చేపల్ని పట్టుకొని లాక్కెళ్ళిపోవాలనుకుంటున్నాడు. తొందరలో ఆయన రావాలనుకుంటున్నాడు, వల వేసి ఆ చేపల్ని తీసుకొని పోవాలని. అయితే అందరు ఎలా కనపడుతున్నారంటే ఎండ్రకాయలాగా కనపడుతుంటే ఏరి వాటిని పక్కకు పడేశాడంట. రెండవది కూడా ఏంటంటే 2 మూతుల పాము. ఇది అటు ప్రయాణం చేస్తుంది, ఇటు ప్రయాణం చేస్తుంది. పాస్టర్ గారు కనపడితేనే వందనాలు సార్ అంటారు, కానీ ఏందో ఈ పాస్టర్ పొద్దున కనపన్నాల నుంచి రాత్రి వరకు వందనాలు చెప్తూనే ఉండాలి. యాడికి పోనీయడు, ఆడ వాళ్ళు చేస్తే ఇది చేస్తున్నారు యాడికి. ఇది క్రైస్తవ సమాజంలో ఇలాంటి మాటలు నాలుకను జాగ్రత్తగా, చాలా రకాలైనటువంటివి ఉన్నాయి నాలుకలో, నేను అవన్నీ ఇప్పుడు చెప్పను. కానీ ఈ ఒకవేళ యేసు ప్రభు వారు యుగాంతమందు ఆయన రాకడలో వస్తా ఒకవేళ ఈ దిగువపాడు సంఘములో వలేసి ఆ వలను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఆ వలలో నువ్వు అడ్డంగా నడిచే ఎండ్రకాయలాగున్నావా? లేకపోతే ఇక్కడ ఒక మాట చెప్పి ఇంకొక మాట మాట్లాడే విధంగా నువ్వు కనబడుతున్నావా? ఈరోజు మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మూడవదిగా ఇంకొక మాట చెప్పి వాక్య భాగంలోకి వెళ్దాం. నేను ఒకసారి కోడుమూరు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ పక్కనే ఒంటరి దిన్న ఎర్రబాడ అనే గ్రామాలు ఉన్నాయి. ఒకరోజు ఆ ప్రాంతంలో సువార్త చెప్పి రాత్రి అక్కడ పడుకొని ఆ కట్ట మీద నడుచుకుంటూ పోతా ఉంటే అక్కడ బెస్త వాళ్ళు ఏం చేశారంటే చేపలు పడుతూ ఉంటే నేను అనుకున్నాను వాళ్ళ దగ్గరికి వెళితే అగ్గువకు వస్తాయి కదా, మరి 2 కిలోలు కొనుక్కొని పాదం అనుకొని చేపల కోసం వాళ్ళ దగ్గరికి పోతే ఆయన ఏం చేస్తున్నాడు అంటే అన్ని వల వేసి పట్టుకునేటివన్నీ తీసి కొన్ని చేపల్ని ఇసిరి పక్కకు పారేస్తున్నాడు. అవి ఎట్లున్నాయంటే తల మెరిచిపోతున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. నేను అడిగానన్నా, ఎందుకు అంత మంచి మెరిసిపోతున్న చేపల్ని అక్కడ పక్కకు పడేసినావు ఏంటివన్నా అంటే, నీకు కావాలేమో ఊకి తీసుకుపో అన్నాడు. ఏమన్నాడు? నీకు కావాలేమో డబ్బులు ఇవ్వకుంటే ఊకి తీసుకుపో అన్నాడు. దాదాపు ఒక 5 చేపలను పడేస్తే అవి ఎగురుకుంటూ దెబ్బ తినుకుంటూ అవి ఎగురుతూ ఉన్నాయి, అందంగా కనపడుతున్నాయి, మెరిసిపోతున్నాయి. అనా వద్దులేనా ఇవి అని అంటే, కావాలంటే కదన్నా బాగా చూడు అందంగా కనపడుతున్నాయి తీసుకొని పో అన్నాడు. కాసేపు అయిన తర్వాత ఆయన అన్ని ఏరిన తర్వాత ఒక మాట అడిగాను, అన్న ఏంటివన్నా అవి అంటే, సార్ అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది చేప, ఆ చేప పేరేంటో తెలుసా? షార్క్ అంటారు దాన్ని. పొరపాటును నువ్వు చేపను కనుక కొనుక్కపోయి లేక కోసుకొని ఇంట్లో వండావనుకో అది బయటకు అందంగా కనపడుతుంది, కానీ నీకు ఆ చేప ఏ మాత్రం కూడా తినడానికి అస్సలు పనికిరాదు అని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, అది నీళ్ళల్లో ఉండగలిగితే కనుక దానికి ఆ రెక్కలకు ముళ్ళు ఉంటాయి. ప్రయాణం చేస్తూ తన రెక్కల్ని పక్క దానిలకు గాయం చేయండి, అది వెళ్ళిపోదు చేప. దాని పేరే షార్క్ అంటారు. అది చాలా అందంగా ఉంటుంది. ఆ చేప కూడా అతనిలో పడింది, ఆ వలలో పడింది. నాకు అనిపించింది నిజమేనేమో క్రైస్తవులు కూడా యేసు ప్రభు వారు, నాకు ఆ రోజు అక్కడ గుర్తొచ్చింది ఈ ప్రసంగం. సముద్రములో వల వేయబడినప్పుడు నానా విధములైన చేపలను పోలి ఉన్నటువంటివి అని చెప్పాడు గనక ఆ సముద్రములో వల వేసినప్పుడు ఈ షార్క్ అనే చేప కూడా కనపడిందేమో అని.
ఈ రోజులలో చాలా మంది బాగా అందంగా తయారైపోయి పాస్టర్ గారు పాట ఇవ్వకపోతే ఇంకా మరుసటి రోజే పాస్టర్ మీద అగ్నిపులు మీరు కాదులేండి, మీరు చేస్తారా పని? ఏమయ్యా పాస్టర్ ఎలాగ చేస్తారా? లేదు కదా. ఓకే, చాలా మంచిది. బాగా చాలా చక్కగా రెడీ అయిపోయి అందంగా టిప్ టాప్గా వస్త్రాలు ధరించుకొని పండగలు వస్తే మా దగ్గర ఒక న్యాయవాది ఉన్నాడు, లాయర్ ఉన్నాడు. ప్రార్థన అంతా పాటలంతా అయిపోయినాక లాస్ట్ పాట పాడుకుందామంటే పరిగెత్తుకొని ఉరికి వస్తాడు బైబిల్ పట్టుకొని. అప్పుడు వచ్చేయమంటాడంటే, సార్ నేను ఒక పాట పాడతా సార్ అంటాడు. చాలాసార్లు అట్లా చేశాడు. ఎందుకు అయ్యా నువ్వు అలాగ వస్తావంటే, ఫస్ట్ వస్తే ఎవరు ఉండరు కదా సార్, జనాలు వాక్యం చెప్పే ముందరైతే అందరూ ఉంటారు, అందుకే నాకు ఇష్టం అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎటు వెళ్తుంది? అలంకరకు ఆకర్షణకు సంఘాలు పనిచేస్తున్నాయి. ఒకవేళ ఈ దినమే ఈ రాత్రే గనుక ప్రభు ఈ సంఘం మీద వల వేస్తే, ఈ సముద్రం మీద వల వేస్తే, నువ్వు ఎండ్రకాయలాగున్నావా? 2 ముద్దల సర్పంలాగున్నావా? లేకపోతే నువ్వు ఆ శార్కని చేపలాగా అందంగా కనపడుతున్నావా? నిలువెల్ల విషముతో నింపబడినటువంటి చేప అది. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, ఏమంటున్నాడంటే, ఆయన చెడ్డ వాటినన్నీ ఏరి బయట ఎక్కడ తెలుసా? ఇది క్రైస్తవునికి, విశ్వాసికి వల వేసినప్పుడు నిన్ను నన్ను బయట పడేస్తే ఎక్కడ పడేస్తాడో తెలుసా? నిత్య నరకములోకి నన్ను కూడా బోధించి చక్కగా అరిసి చక్కగా వాక్యం చెప్పి నేను కూడా ఏండ్రకాయలాగనో ఈ 2 ముద్దుల పాములాగనో శార్కని చేపలాగనో కనపడితే, అలంకారంతో కనపడితే, వలేసినప్పుడు నీ క్రియలు చెడ్డవి గనుక నిన్ను తీసి పారేస్తున్నానంటే అక్కడికి వెళ్ళాలి, ఆ ఆరని అగ్నిలోకి వెళ్ళాలి. మనమే షడ్రక్ మెషక్ అబేద్నెగోలం కామండి. వారు అక్కడికి వెళితే 4వ వాడు కనబడేటట్టుగా ప్రార్థన చేశారు. 4వ వాడు కనబడినప్పుడు రాజు సైతము ఆ ద్వారము దగ్గరకు వచ్చి, జీవము కలిగిన దేవుణ్ణి సేవించుచున్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోను వారలారా బయటికి రండి అని పిలిచేటటువంటి గొప్ప సాధనంగా యవనస్తులు కనపడ్డారు. ఈరోజు సంఘాలలో యవనస్తులు ఇదిగో ఈ గుణాలు కలిగి కనబడతా ఉన్నారు. జాగ్రత్త. ఒకవేళ ఈ రాత్రి గనుక వల వేస్తే నా పరిస్థితి ఏంటి? అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువారు చెప్తున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడంట? చచ్చిపోయిన తర్వాత ఈ పదవి ఆడ కనపడుతుందో తెలుసా? చెప్పండి. ఏనైనా కర్నూలు పోతే వాళ్ళ మీద అంతా మనోడికి రాసి పెట్టింటారు, నా కొరకు నీతి కిరీటం ఉంటుంది, నా కొరకు మంచి కిరీటం ఉంది, నా కొరకు రాజ్యం ఉంది, మహిమ కిరీటం ఉంది, నా పరుగుతుంది ముట్టిస్తే నా కన్నిక మంచిని చూడదు, ఇవేవో అన్ని రాసి పెట్టింటారు. కానీ ఆయన ఏం చూడడండి అవన్నీ రాసి పెడితే. నా తల్లిగా, నా తండ్రిగా, నా తమ్ముడుగా, నా చెల్లిగా, నా ఆత్మీయమైన బిడ్డలుగా, ఒక దైవజనునిగా ప్రేమతో మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. నా ఉపదేశమును అంగీకరించేవాడు భూమి మీద సురక్షితముగా జీవిస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి అంటున్నాడు. అయితే నీకు కలిగిన దాంట్లో నుంచి నువ్వు యేసయ్య కొరకు తీసుకొని రాగలిగితే నువ్వు దీవించబడతావు. జాగ్రత్తగా గమనించాలి. నా దగ్గర ఒక ముసలావిడ ఉంది. పాపం చాలా 70-80 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఏం చేసిందంటే 500 నోటు రూపాయలు ఒకటి, 20 రూపాయల నోటు ఒకటి తీసుకొని చర్చికి వచ్చింది. నాకు పక్కన పల్లె, పొద్దున్న 9 గంటలకే ప్రార్థన ఉంటుంది. అది అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ప్రార్థన చేయించుకొని ఆమె అనుకున్నది పాస్టర్ గారికి 20 రూపాయలు ఇవ్వాలనుకున్నది. పొరపాటున ఏజ్ అయిన ముసలావిడ కదా, చాలా పెద్ద ఆమె. ఆ 20 రూపాయల నోటు ఇవ్వకుండా 500 నోటు నా చేతికి ఇచ్చింది. సరే, అక్కడ అందరు పెద్ద మనుషులు ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత అలాగ అందరూ మాట్లాడుకుంటుంటే పాపం ఈవిడ బయటికి పోయిన తర్వాత ఎంబడి ఆమె సంచి చూసుకుంది. ఏం లేదు లోపల నుంచి వచ్చి, పాస్టర్ తప్పైంది అంటుంది. ఏందమ్మా అంటే, అది ఇది తీసుకో అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తెలియక చేసింది. ఓకే, వయసు అయిపోయింది, కనుక్కోలేక దైవజనునికి ఇవ్వాలని, సేవకునికి ఇవ్వాలని, వాక్యం కొరకు ఇవ్వాలని, దేవుని ఉపదేశమును విని ఇవ్వాలని ఇష్టపడింది.
ఇక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తెస్తే ఆయన మనస్సుపూర్వకంగా అక్కడికి తెస్తే దానిని ఆశీర్వదించినప్పుడు 1000 మంది తినగా వారు తిని తృప్తి పొంది దీవించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు యేసయ్య మాట విన్నారా లేదా? విన్నారా? ఒక మాట చెప్తానండి, ఒక చిన్న ఉపమానం. ఒక చాకలైనా ఏం నేర్చుకుంటారు చెప్పండి? అబ్బా ఎంత మంచి వాళ్ళు. ఒక చాకలి ఆయన గాడిదలు పెంచుకుంటున్నాడు. ఆయన పని ఏంటంటే పొద్దున్న లేస్తేనే ఆ ఇంట్లో బట్టలు ఈ ఇంట్లో బట్టలు అన్నీ అవి ఇవి తీసుకొని 4 దుప్పట్లు మడికేసి అక్కడ ఇక్కడ ఏళ్ళబడేటట్టు కట్టి ఆ గాడిద మీద వేసి ఎక్కడో ఆ లోపల వంక దగ్గరికి పోయి ఆ బట్టలు అది మోసుకొని వస్తే ఉతికిన తర్వాత మళ్ళీ అదే గాడిద మీద వేసుకొని రావాలి. మళ్ళీ అదే గాడిద మీద తీసుకొని వస్తున్న కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఆ గాడిద తన జీవితంలో మరి ఆ పరిస్థితి కొనసాగుతుందని అది అనుకోలేదు. ఎవరైనా గాడిదలను ఎవరైనా పెంచుకుంటారా అండి? పెంచుకుంటారా? ఎవరు పెంచుకోరు, ఒక దోబి వాళ్ళు తప్ప. ఈ గాడిదని ఇంకొక ముందు ఒక ఆయన ఉప్పు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి ఈ గాడిదను కొనుక్కున్నాడు. ఈయన ఏం చేశాడు అంటే ఇదిగో ఈ దిగువపాడ నుంచి ఆ ఉప్పలదడి మాసపేట ప్రాంతానికి పోయేటప్పుడు అప్పుడు రోడ్లు లేవనుకోండి, ఇలాగ ఈ వంక దాటిపోవాలి. ఈ గాడిద ఏమనుకోనిందంటే రోజు 2 బస్తాల ఉప్పు దాని మీద వేసేవాడు ఆయన. అది పోతా ఉంటే ఒకరోజు ఏంటంటే ఆయన దాని వెనకెంబడిపోవడం లేట్ అయింది. ఆ వంక దాటేటప్పుడు పొరపాటున కాలు జారి ఆ గాడిద నీళ్ళలో పడిపోయింది. ఉప్పు ఏమవుతుంది? కరిగిపోయింది. ఆయన రావడం లేట్ అయింది. ఆ ఉప్పు కరిగిపోతా ఉంటే గాడిద అనుకునింది ఇదేదో బాగుంది అని అలాగ కదిలి 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 ఉప్పు అంతా కరిగిపోయేటట్టు చేసింది. ఒక్కసారి నీళ్ళలో నుంచి లేచింది. అలాగా 2-3 రోజులు చేసింది ఆ పని. అది ఆ ఉప్పు వ్యాపారి ఏం చేశాడంటే ఇది మన దగ్గర పనికి రాదని దోబి వాళ్ళకి అమ్మేశాడు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఊర్లో ఉన్న బట్టలన్నీ తెచ్చి దాని మీద వేసుకొని వస్తుంటే మరుసటి రోజు ఈ గాడిద అనుకుందంట రోజు లాంటి బరువే కదా, అట్లే ఉంది రోజు ఇదే బరువే కదా అనుకొని పోయి యథాప్రకారంగా బట్టలు ఊర్లో ఉన్న బట్టలన్నీ మూట పెట్టుకొని ఆ కాలు మడికేసుకొని పడుకుంది నీళ్ళల్లో. లేవగలుగుతుందండి? ఏమవుతుంది? ఈరోజు క్రైస్తవులమైన మనం కూడా ఊర్లో ఉన్న పంచాదులన్నీ తీసుకొని మన మీద పెట్టుకొని బరువు మోపుకుంటున్నాం. ఎస్, నిజమా కదా? నిజమేనా? ప్రార్థన చేయమంటే ప్రార్థన దగ్గర ఉన్నాం. టీవీ ముందర అతుక్కొని పోయే జీవితాలకు మనం వెళ్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఆ బోరు బావిలో బంధువున్న బయటికి తీయొచ్చేమో కానీ సెల్ ఫోన్కి అత్తుకొని పోయిన తీయడం చాలా కష్టమైపోయింది ఈ రోజులలో. వాక్యం చదవడు, ప్రార్థన చేయడు, దేవుని మందిరానికి రాడు, సేవకుని ప్రేమించడు. నేను ఒక్కొక్కసారి రాత్రి 12-1 గంటకి ఇంటికి వెళ్తాను. ప్రార్థనకి వెళ్ళి ఎంగేజ్మెంట్లకు వెళ్ళి ఒక 20-30 మంది వరుసగా కూర్చొని ఉంటారు బస్ స్టాండ్ ఏరియాలలో. వాళ్ళ వీధులలో కూర్చొని ఉంటారు. వాడు సెల్ ఫోన్ పట్టుకొని పక్కన పాము పోతా ఉంటే కూడా కనుక్కోలేక రే పాయర పట్టుకోరా చంపురా తీసుకోరా అంటుంటాడు సెల్ ఫోన్లో. యవనస్తులు ప్రపంచాన్ని నాశనంలోకి తీసుకొని వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటే యేసయ్య యుద్ధకు తీసుకొని రాకుండా, యేసయ్య ఉపదేశమును వినకుండా, సురక్షితంగా బ్రతకకుండా. మీకు తెలుసా, ఈ మధ్య కాలంలో మా సంఘంలో ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి 23 సంవత్సరాలు. వాడు రాత్రి 9 గంటలకు సెల్ ఫోన్ మొదలు పెడితే తెల్లగైనాక 4 గంటలకు స్టాప్ చేస్తాడు. వాళ్ళమ్మ నాన్న ఏడ్చి అల్లాడిపోయారు. అరే నైనా బంద్ చేయరా, స్టాప్ చేయరా, ప్రార్థనకు రారా, వాక్యం మీద దూరా అని వినలేదు. ఒకరోజు రాత్రి తిన్నదంతా కక్కడం మొదలు పెట్టాడు. వాళ్ళమ్మ నాన్నకు నిద్ర లేదు. ఫోన్ చేశాడు, పాస్టర్ అయ్యా మా వాడు కక్కుంటున్నాడు, ఏందో పరిస్థితి అర్థం కావడం లేదు, తలనొప్పి అంటున్నాడని. రాత్రి వెళ్ళి చూస్తే వాడి పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. అక్కడనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పాడు, అయ్యా వీడి తలలో రక్తం గూడు కట్టింది, ఈ ట్రీట్మెంట్ ఇక్కడ దొరకదు, కర్నూలుకి వెళ్ళండి అని చెప్పారు. కర్నూలు తీసుకొని వచ్చాము. రాత్రి కర్నూలు తీసుకొని వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏందో తెలుసా? అయ్యా వీడు మళ్ళీ సెల్ ఫోన్ గాన చూస్తే, సెల్ ఫోన్ గాన మాట్లాడితే
2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే జబ్బు వాడికి వస్తుందని చెప్పాడు. నిన్నగాక మొన్న మళ్ళీ అదే జబ్బు వచ్చింది. ఇది నిజమండి, అబద్ధం కాదు. ఇక్కడ నేను చెప్తుంది, ఇక్కడ వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు ఏం చెప్తున్నాడంటే, నా ఉపదేశమును వినేటటువంటి వాడు ఎట్లుంటాడంట? సురక్షితముగా, క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, దీవెనకరంగా, అందంగా, అన్ని విధాలుగా ఉంటాడంట. ఇవన్నీ విడిచిపెట్టి ఉపదేశము వినకుండా ప్రయాణం చేసి రోడ్ల మీద జీవితాన్ని గడుపుతున్నటువంటి ఓ క్రైస్తవ విశ్వాస సంఘమా, ఈ ఉదయ రాత్రి కాల సమయం కొరకు నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అక్కడేమన్నాడంటే, ప్రయాసపడి భారము మోస్తున్న జనులారా నా యుద్ధకు. ఈ రాత్రి మీరు బరువు తగ్గించుకున్న గాడిదలో బరువు పెంచుకునే గాడిదలు నాకు తెలియదు, గాడిద వినంలేండి. విశ్వాసులుగా మనము మన పాపపు జీవితాన్ని, పాపపు బ్రతుకులో నుంచి మనం విడిపించబడతా ఉన్నామా? జాగ్రత్తగా గమనించాలని నేను ప్రభు నామమున జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నా తల్లిగా, నా ఆత్మీయులుగా చేతులెత్తి 2 చేతులతో మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఒకవేళ నువ్వు ఇలాగున్నావా గమనించాలి. అందరికీ తెలుసు రెండవ రాకడ ఉంది, వస్తుందని. గమనించాలి ప్రియులారా. నాకు తెలిసినటువంటి ఒక రెడ్డి గారు ఉన్నారు. ఆయన దగ్గర 100 కిలోల బంగారు ఉంటుంది, 100 ఎకరాల పొలం, 3 కూతుర్లు, చక్కగా పెళ్లిళ్ళు చేసి ఆస్తి ఇచ్చి పంపించేశాడు. నాకంటూ ఆస్తి లేదు కదా అని ఒక అబ్బాయిని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడు. వాడు పెరిగి పెద్దోడయ్యాడు, పెళ్లి చేశారు, పిల్లలు అయ్యారు. వాడికి ఒక్కడికి మాత్రమే తెలుసు బంగారు ఎక్కడ ఉందో, పొలం ఎంత ఉందో, డబ్బు ఎంత ఉందో వాడికి ఒక్కడికి మాత్రం తెలుసు. ఒకరోజు రాత్రి 10 గంటలప్పుడు ఆయన చనిపోయాడండి. పొద్దున్నే 3 కూతుర్లు చాలా దూరం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఎట్లా ఏడుస్తారు చెప్పండి? హల్లెలూయా. తలాపన ఒకరు, ఆ చెయ్యి ఒకరు, ఈ చెయ్యి ఒకరు పట్టుకొని, నాయనా 100 కేజీల బంగారు ఆడబెట్టిన చెప్పలేదు కదా నాయనా, పేపర్లు ఆడబెట్టిన చెప్పలేదు కదా నాయనా, ఒరే నీకేమన్నా చెప్పినాడేమో చెప్పురా అంటే వాళ్ళు 3 ఈడుండగానే వీడు 100 కిలోల బంగారు ట్రాన్స్ఫర్ చేసేసాడు. నిజమండి. 3 కూతుర్లు స్టేషన్కి వెళ్తే శవాన్ని ఇంటి దగ్గర పెట్టి స్టేషన్ దగ్గర పంచాయతీ చేశారు. అంత ఆస్తినుడికి ఎంతమంది రావాలో తెలుసా సమాధికి? నిజమండి. పట్టుమని 10 మంది కూడా లేరు సమాధికి. నా తమ్ముడు, చెల్లి, నా ఆత్మీయమైన బిడ్డలారా, వాక్యము వింటున్న సంగమా, ఆయన నామమును పెట్టి పేరు పెట్టబడిన సొత్తైన ప్రజలారా, నేను ప్రేమతో మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఏది కూడా నీకు వెంట రాదు. ఒక్కరోజు క్షణంగా, ఒకవేళ నువ్వు ఇంట్లో పడుకొని రాత్రి చనిపోతే క్షణాలలో నిన్ను ఇంట్లో పెట్టరండి. ఎక్కడ పెడతారు? ముందు ఎత్తురు నాయన, బయట పెట్టరా. ఇది లోకంలో ఉన్న పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవ ప్రేరేపణ చేత గత వారం నుంచి దేవుని సందులో మీ కొరకు అడుగుతా ఉన్నాను. నేను ఇక్కడికి రాగానే వర్షం ప్రారంభమైంది. అక్కడ ఆటోలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను. అయ్యా, వర్షం ఆగిపోవాలి 10 గంటల వరకు, వర్షం ఆగిపోవాలి 10 గంటల వరకు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మూడవదిగా మనం గమనిస్తాం, ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఒక గాడిద పిల్లయు, కట్టబడి ఉన్న గాడిదయు, దానితో ఒక గాడిద పిల్లయు, దానితో ఇంకొక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఏం చేయాలంట? తోలుకొని రండి. ఇక్కడ ఎంతమంది వేరే ఊర్లో లద్దులేండి, దిగువపాడలో మీ పిల్లల్ని ఎంతమంది తోలుకొచ్చారు? మీ ఆయన వాళ్ళని ఎంతమంది తోలుకొచ్చారు? అంటే కట్టబడిన గాడిదలు అనమాట వాళ్ళ. అంతేనా? ఇంటికాడ వీళ్ళే కట్టేసి వచ్చినారు. ఏమ్మా, మీరే కట్టేసి వచ్చినారా?
ఓకే, ఈరోజు తీసుకురాకపోయినా పర్లేదు, కట్టేసినా పర్లేదు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారు తన కలువరి శిలువ మరణ ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నటువంటి వేళ, ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆయనకు 2 దృశ్యాలు కనబడ్డాయి. ఒకటి కట్టబడిన గాడిద, దాని పిల్ల కూడా కట్టబడి ఉందంట. అక్కడున్న వాళ్ళకందరికీ యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే ఉపదేశం చేశాడు. అరే బాబు, మీరు వెళ్ళి ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లను రెండింటిని తీసుకొని రండి అని. మా ప్రాంతంలో అయితే నేను పనిచేసే చోట సాయంత్రం 6 గంటలకి, రాత్రి 9 గంటలకి కొంతమంది ఎదురవుతారు. సంకలో ఒక పిల్ల ఉంటుంది, ఇంకొక పిల్ల ఈ చేతులు పట్టుకొని ఉంటారు. చాలాసార్లు నాకు మధ్యలో మాకు 2 కిలోమీటర్లు వెళ్ళాలి మా ఇంటికి బస్ స్టాండ్కి. ఆ నడుచుకుంటూ పోయే టైంలో 6 గంటలప్పుడు 5:30 ఆ కనబడినలను పట్టుకొని వస్తూ ఉంటే ఈ సంకల పిల్ల ఉంటుంది, ఈ పిల్లలు పట్టుకొని రారా ఇంటికాడ పడిండవు అని ఈడ్చుకొని వస్తుంటే వాడికి ఈ బొట్టుక నీళ్ళు రక్తం గారుతూ ఉంటాయి. అమ్మా, కాలు నొప్పి వస్తుందమ్మా, ఈ రక్తం కొంపకాడ పడమంటే పడిండే లేదని చెప్పి పైన మళ్ళీ ముటకాయలు కొట్టి లాక్కొని పోతున్నారు. ఒకరోజు ఒక ఆవిడ ఎదురైంది, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావమ్మ, వాడి కాళ్ళు రక్తం కాడుతున్నాయి, బొట్టకే నీళ్ళకు రక్తం కాడు. మా అమ్మకు చెప్తే వినడం లేదు సార్ అంటే, ఎక్కడికి పోతున్నారమ్మ అంటే, ఎక్కడికి లేదు సార్ బస్ స్టాండ్కి పోతున్నాను, వీడు కొంపకాడ చావమంటే పడకుండా వచ్చినాడంటే, వాడంటాడు లేదు సార్ మా అమ్మ సినిమా పోతుంది అన్నాడు. కట్టబడిన గాడిద పిల్ల 2 ఎక్కడున్నాయి? ఓకే, వాడికి రక్తాలు కారుతున్నాయి. మీరు కాదులేండి, మీరు చాలా మంచి వాళ్ళు, దేవుని వాక్యం వినటానికి వచ్చారు. నా ఉపదేశమును అంగీకరించువాడు, నా ఉపదేశమును వినేటటువంటి వాడు ఎట్లుంటాడంట? సురక్షితంగా ఉంటాడు. చాలా సమయమైంది కదా, ఒక మాటను గమనిస్తాం. సురక్షితంగా ఉండాలంటే నేను ఒక చిన్న కథ చెప్తానండి, ముగిద్దాం. ఇక్కడ నేను 3 విషయాలు మీకు గుర్తు చేశాను. ఏంటి? నా ఉపదేశమును వినివాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వస్తుందన్న భయం వాడికి ఉండదు. ఇలాగే ఒకసారి ఒక ఊర్లో 3 రోజులు మీటింగులు జరుగుతున్నాయంట. ఈరోజు ఎట్లా గడిచిపోయింది, మీరు కట్టేసిన వాళ్ళని రేపు తీసుకురండి. తీసుకొస్తారా? ఏమ్మా తీసుకొస్తారా? తీసుకురండి, ఇప్పుకొని తోలుకొని రండి. ఓకే, ఇలాగే ఒక ఊర్లో 3 రోజులు రాత్రులు వాక్యం సభలు జరుగుతున్నాయి. అలాగే వాక్యం చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఉపదేశమును వింటే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆ కథకు ఉపమానాన్ని చెప్తాను. 3 రోజులు ప్రసంగం జరుగుతూ ఉంటే 2 రోజులు మీలాగానే అందరు ఆడోళ్ళే వచ్చినారు ప్రార్థనకి. 3వ రోజు పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, అమ్మా రేపు రాత్రి అందరికి ఇక్కడే భోజనాలు ఉంటాయి, మరి రేపు ఖచ్చితంగా పిల్లలు పెద్దలు అందరి ఇళ్ళ దగ్గర ఎవరు ఉండొద్దు రండి అని చెప్పినారు. చెప్పేసరికల్లా మరుసటి రోజు ఇప్పుడు ఏమనుకోనిందంటే 3వ రోజు ఎట్లయినా సరే నేను ఇంటి దగ్గర ఉండి మా ఆయననన్నా వాక్యం వినేటట్టు పంపిద్దాం, ఎట్లయినా వాక్యం వినడానికి పంపిద్దామని 3వ రోజు ఏం చెప్పిందంటే, అయ్యా ఈరోజు మేము ఇంట్లో ఉంటాము, నువ్వు వెళ్ళి వాక్యం విని రా అని చెప్పింది. దీని బాధ నాకెందుకు అనుకున్నాడు ఇంకతను. సరే నువ్వు ఇంటికాడు ఉండు, నేను బోధమని పైన వచ్చాడు. పోతా ఉంటే ఆవిడ ఒక మాట అడిగిందంట భర్తని, ఏమని పొయ్యితోడో పోతున్నావు కదా, 3 విషయాలు నేర్చుకొని రానిందంట. ఎన్ని? నేను ముగిస్తున్నాను. నేను కూడా 3 విషయాలు నేర్చుకొని రానిందంట. నేను పొయ్యేదే ఎక్కువ, మళ్ళా నన్ను 3 విషయాలు తీసుకురమ్మంట. ఏం లేదులేయ్యా పోయి రాపండి అంటే, ఈయన ఆడబడి ఈడబడి అంత అయిపోయి ఆ మీటింగ్ కాడికి పోయి కల్లా పరలోక ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది. ఇంటికాడ ఏమి ఒక భయం పెట్టింది కదా, ఏమని 3 విషయాలు నేర్చుకోరామని భయం పెట్టింది. ఏం చేయాలబ్బా, ప్రార్థన అయిపోయింది, ఆమెనన్నాడు, ఆమెనని చెప్తే ఎట్లుంటుంది అనుకొని మన సోమన్న లాంటి అయ్యగారు స్టేజ్ ఎక్కి 3వ రోజు భోజనం పెట్టాలి కదా, అందరు పిల్లలందరూ చేస్తుంటే ఆయన గేటు దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే అందరూ కూర్చున్నారా, అందరు వచ్చినారా అన్నాడంట. ఫస్ట్ మాట అందరు వచ్చినారంట. అబ్బా ఒక బాధ దిగిపోయిందిరా బాబు అని ఆ గేటు దాడతా అందరు వచ్చినాము అనుకున్నాడు. అందరు భోజనానికి కూర్చుంటే
ఆ పాస్టర్ గారు అన్నాడంట, అందరూ కూర్చున్నారా అన్నాడంట. ఎన్నో మాట ఇది అయిపోయా. ఒకటి వచ్చినారా, కూర్చున్నారా, రెండు మాటలు అయిపోయినాయి. ఇక మూడవ మాట బాగా అందరూ వడ్డించిన తర్వాత భోజనం చేస్తే పాస్టర్ అన్నాడంట, అందరు వెళ్తున్నారా, జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడంట. ఇంకా 3 నేర్చుకున్నట్టే కదా. ఆ పాటు ఈ పాటు పడి ఇంటికి నడుచుకుంటూ పోయేసరికల్లా మధ్యరాత్రి 2 గంటలు అయింది. పాపం ఈవిడ గారి పిల్లల్ని పెట్టుకొని మా ఆయన 3 మాటలు నేర్చుకొని వస్తాడు, కనీసం మారుతాడు. మా ఆయన 3 మాటలను నేర్చుకొని వస్తాడని ఎదారు చేసి కండ్లు కాయలు కాసినట్టు చూసి పాపం ఆవిడ అలిసిపోయి తలుపులు వేయకుండా నిద్రపోయింది. ఏమేయకుండా నిద్రపోయింది? తలుపులు వేయకుండా నిద్రపోతే ఆ వాకిలు తెరిచి ఉండడాన్ని చూసి 3 దొంగలు ఆ ఇంట్లోకి వచ్చారండి. 3 దొంగలు ఆ ఇంట్లోకి వచ్చి ఎక్కడ ఏముందో ఎతుకుదామని ఇల్లును దొంగతనం చేయడానికి సిద్ధపడతా ఉంటే పాపం మనోడు మీటింగ్ కానుంచి ఇంటికి పోయే వరకు అందరు వచ్చినారా, అందరు కూర్చున్నారా, అందరు పోతున్నారా, అందరు వచ్చినారా, అందరు కూర్చున్నారా, అందరు పోతున్నారా, ఇదే పదాలు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ లోపలికి పోయిన దొంగలకు ఈ మాట వినబడింది, అందరు వచ్చినారా అంటే. ఈయన మాటిని సంచుల దాపుకు దాపెట్టుకుంటే అందరు కూర్చున్నారా అన్నాడు. అరే ఈడేందో మనల్ని చూసి అందరు వచ్చినారంటే మనల్ని చూసినాడు, అందరు కూర్చున్నారంటే మనల్ని చూసినాడు, ఇక పారిపోదాం పండ్రా అని ఆ దొంగలు ఇంట్లో నుంచి పారిపోతా ఉంటే అందరు వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఎవరి మాట విన్నాడైనా? చెప్పండి, ఎవరి మాట విన్నాడైనా? అటు భార్య మాట విన్నాడు, ఇటు పాస్టర్ గారి మాట. యెహోవా ఉపదేశమును, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా కీడు వచ్చునన్న భయం లేకుండా వాడు బ్రతుకుతాడు. ఈడేమో దొంగలు వచ్చిన సంగతి తెలియదు, లోపలికి పోయిన సంగతి తెలియదు, కూర్చున్న సంగతి తెలియదు, వెళ్ళిపోతున్న సంగతి తెలియదు. వీడి ధ్యాస అంతా ఎవరి మీద ఉంది? ఇంటికి పోతే అడుగుతుందేమో. ఏమి నేర్చుకున్నావయ్యా అంటే అందరు వచ్చినారా, అందరు కూర్చున్నారా, అందరు వెళ్ళిపోతున్నారా, 3 మాటలు నేర్చుకున్నాను, ఇక జాలరా బాబు ఈ రోజుటికి అనుకుంటూ వస్తే ఆవిడ వాకిలేయడం, భర్త కొరకు ఎదురు చూసి తలుపులేయడం మర్చిపోతే దొంగల ఇంటికి దొంగతనానికి వస్తే వీడు నేర్చుకున్న ఉపదేశపు మాటలు, పాస్టర్ గారు చెప్పిన ప్రసంగపు మాటలు, చివరి ముగింపు మాటలు 3 నేర్చుకొని ఇంటికి వస్తే ఆ ఇల్లు కీడు నుండి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా చెప్పండి, హల్లెలూయా. నా ఉపదేశమును వినవాడు కీడు వచ్చునన్న భయము వాడి కొనదు, వాడు సురక్షితంగా బ్రతుకుతాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా పోయి భార్యను లేపి, ఏమండి ఆయన వచ్చినాడు. ఏం నేర్చుకున్నావు అంటే 3 నేర్చుకొని వచ్చినా, పడుకో పొద్దునే చెప్తాను. లేదులే ఇప్పుడే చెప్పు, నేనింట పాస్టర్ ఏం చెప్పినాడు, ఆ వాక్యం ఎలాంటిదో నేనింటా అంటే అందరు వచ్చినారా అన్నాడు, అందరు కూర్చున్నారా అన్నాడు, అందరు వెళ్ళిపోతున్నారా అన్నాడు, ఇదే నేను నేర్చుకుంది అని చెప్పాడు. సరే, ఏది ఏమైనా దేవుని వాక్యపు ఉపదేశమును వినటం వలన ఆ ఇల్లు దొంగతనము నుండి తప్పించబడింది. ఈ రాత్రి నా తల్లిగా, నా తండ్రిగా, నా తమ్ముడు, చెల్లిగా, నా ఆత్మీయమైన బిడ్డలుగా నేను ప్రేమతో మిమ్మలను బతిమాలు కొనుచున్నాను. దేవుని వాక్యమును వినాలి, ఆయన ఉపదేశమును అంగీకరించాలి. చివరిగా ఒక మాట, నువ్వు లోకములో మునిగిపోతున్నావు, లోకములో ఉన్న దురాశ చేత మునిగిపోతున్నావు, లోకములో ఉన్న డబ్బు చేత మునిగిపోతున్నావు, లోకములో ఉన్న రోగం చేత మునిగిపోతున్నావు, లోకములో ఉన్న బాధ చేత మునిగిపోతున్నావు, లోకములో ఉన్న సమస్త విధములైన సమస్యల చేత మునిగిపోతున్నావు. ఈ రాత్రి పిలుస్తున్నాడు యేసయ్య. ఆ తెల్లవారుజామున ఆ సముద్రంలో ఆ యేసయ్య తన జీవితంలో ఆ చిన్న ఓడ మీద ప్రయాణం చేస్తా ఉంటే పేతురు వచ్చి అడిగాడు, అయ్యా నేను కూడా సముద్రం మీద నడిచొస్తా. పేతురురా, ఈ రాత్రి వాక్యమును విన్న, ఉపదేశమును విన్న నా బిడ్డలారా, ఆ పేతురు ఆ సముద్రం మీద నడుస్తున్నటువంటి సంగతిని చూస్తే పేతురు నీళ్ళ మీద వచ్చాడు, నడుస్తా ఉన్నాడు. హల్లెలూయా, ముగిస్తున్నాను, హల్లెలూయా. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. జాగ్రత్త, ఈ రోజులలో చాలా మందికి ఉన్నటువంటి జీవన విధానం ఇదే. అందుకే మునుగుతున్నావు, అందుకే ఆరిపోతున్నావు, అందుకే తట్టుకోలేకపోతున్నావు, అందుకే నలిగిపోతా ఉన్నావు.
దేవుని ఉపదేశమును విని నువ్వు సురక్షితంగా బ్రతకలేకపోతున్నావు. అందుకే కీర్తనకారుడు 34వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఈ పేతురు అంటాడు, అయ్యా నేను కూడా నీతో పాటు నీళ్ళ మీద నడుస్తానంటే రా పేతురు అన్నాడు. పాపం 1, 2, 3, 4 అడుగులు వేశాడు. హాయ్, నేను కూడా యేసు ప్రభు లాగానే, చెప్పండి, నేను కూడా యేసు ప్రభు లాగానే, ఎక్కడ? బండ మీద కాదు, రాళ్ళ మీద కాదు, నీళ్ళ మీద నడుస్తున్నాడు. 4 అడుగులు వేసాడు అంతే. తను అనుకున్నాడు, నేను కూడా యేసు ప్రభు లాగానే నీళ్ళ మీద నడుస్తున్నాను. ఆయనకు నాకు తేడా? అవిశ్వాసం చోటు చేసుకుంది, అపనమ్మకము చోటు చేసుకుంది. అక్కడే అపజయాన్ని ఎదురు చూశాడు, అక్కడే అపజయాన్ని అనుభవించాడు. మునిగిపోతా ఉంటే అక్కడ కేకేశాడు, అయ్యా అయ్యా. ఆయన ఉపదేశం చేశాడు, ఈయన నీళ్ళ మీద ఏమో మాట్లాడండి అమ్మా. ఆయన ఉపదేశం చేశాడు, ఈయన నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు మనకు కూడా ఇటువంటి డౌట్లు చాలా వస్తాయండి. నేను ఈరోజు చిన్న ప్రాక్టీస్ చేయాలనుకున్నాను, మీ దగ్గర టైం కుదరలేదు. నిమ్మకాయలు నడిపించి చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు ఇక్కడ నాకు. కానీ యేసు ప్రభు వారు ఆ నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ ఉపదేశాన్ని అందించినప్పుడు, ఆ ఉపదేశాన్ని విన్నప్పుడు 2, 3, 4 అడుగులు వేసిన తర్వాత లోకం మీదకి చూసి, ఓ యేసయ్యలాగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తున్నాను, నేను కూడా యేసయ్య అంతటి వాణ్ణి అనుకున్నాడేమో పేతురు. అక్కడే ఏమైపోతున్నాడు? చెప్పండి గట్టిగా, అక్కడే ఏమైపోతున్నాడు? జాగ్రత్త సుమా, నా తల్లిగా, నా తమ్ముడు, చెల్లి, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే మునిగిపోతా ఉన్నాడు. అప్పుడు అంటాడు, నజరేయుడైన యేసు, నేను మునిగిపోతున్నాను, నన్ను కేకలేశాడు. ఉపదేశమును విని గర్వించిన, ఉపదేశమును విని అల్ప విశ్వాసం కలిగి ఉన్న, ఉపదేశమును విని నిన్ను నీవు హెచ్చించుకున్నా, మునిగిపోతావు, జాగ్రత్త. ఆ మునిగిపోయే జీవితం రాకుండా ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారే, ఇందాక చెప్పాను, కట్టబడిన గాడిద పిల్ల రెండింటిని ఏం చేసుకొని రమ్మన్నాడు ఆయన? రేపు తీసుకురావాలి. నేను చూడకపోయినా మీ పాస్టర్ గారు చూస్తారు. రేపు తీసుకొని రండి. కట్టేసి వచ్చింటే కనుక ఇప్పుకొని దొలకరండి. 3వ రోజు మీరు రాకపోయినా పంపించండి, 3 అన్న నేర్చుకొని రండి అని. మీకు మీ ఇంటికి ఆయన ఉపదేశమును విన్నటువంటి వాడు ఎట్లుంటాడంట? సురక్షితంగా ఉంటాడు. కీడు వస్తుందన్న భయం వాడికి లేదు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు రాత్రి ఓ గ్రామానికి వెళ్ళి, రాత్రి 11 గంటలైంది, ప్రార్థన అయిపోయింది, భోజనం చేశాను. వాహనం మీద బయలుదేరదాం అనుకునేసరికి వాహనం స్టార్ట్ కావటం లేదు. ఒక ఆవిడ ఇంట్లో నుంచి, యాడికి పోతావురా అని వచ్చి బండిని పట్టుకుంది. సరే, మెల్లగా ప్రార్థన చేసి, యేసు నామములో బంధిస్తూ ఉన్నాను, ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, సాతాను వెనకకు వెళ్ళు అన్నప్పుడు ఆమె అక్కడే పడి లేచి వెళ్ళిపోయింది. కానీ ఆమెలో ఉన్న అపవిత్రాత్మ మాత్రం నన్ను వెంటాడుతూ ఉంది. అది మంచి జనవరి, డిసెంబరు కాలం, జొన్నలు వేసిన కాలం. ఊరి బయటకు వచ్చాను, బండి నాపి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా, ఈ సాతాను శోధిస్తూ ఉంది, నీ నామమున ఏది బంధిస్తావు అది బంధించబడుతుంది అన్నావు కదా, ఇదిగో ఈ సాతానుని బంధిస్తూ ఉన్నాను, ఇది నా వెంట రాకూడదని ఒక్కసారి ఆజ్ఞాపిస్తే అది నా వెనక రావటం లేదు, కానీ ఆ పొలాలలో బజ్ శబ్దం గాలి. సరే, సగం మధ్యకు వచ్చాను, ఎవరు లేరు, రాత్రి 11 అయింది.
రోడ్డు చూస్తావా, అగమ్య గోచరంగా ఉంది. సరే చూద్దాం. అక్కడే నిలువబడి బండి మీద నుంచి దిగి చిన్న ఒక వచనం పాడిన తర్వాత ప్రార్థన చేస్తే ఆ సాతాను ఏమన్నదో తెలుసా అన్నది. ఎందుకో తెలుసా? అది అక్కడికి యేసు నామములో బంధించబడింది. నా అనుభవాలతో నేను ప్రేమతో మీకు పంచుతున్నాను. లోకములో మునిగిపోవద్దు. ఆయన ఉపదేశమును విని విడిచిపెట్టొద్దు. ఆయన ఉపదేశమును వినివాడు సురక్షితముగా ఉంటాడు. నీకు కీడు కానీ భయం కానీ వేరే లోకవ సంబంధమైన శోధన వస్తుందని కానీ నీకు ఏనాటికి భయం ఉండకూడదు. ఎందుకో తెలుసా? జీవము కలిగిన యేసయ్యను నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి అయిన యేసయ్యను ఆరాధిస్తున్నావు కాబట్టి ఆ దేవుడు నీకు కలవరి సిలువలో రక్తమును కార్చి నీకోసం ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజయుడై సజీవుడిగా లేచి సమస్తమైన విషయాలలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వెంకటగిరి గ్రామంలో కొత్తగా మందిరం కడుతున్నాను. ఒకరోజు ఒక ఆయన చనిపోయాడు, సమాధి అయిపోయింది. 9 రోజులలో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళంతా ఆ ముసలాయన చనిపోయిన ఆయనకి ఒక సీసా, మంచి మాంసము, 4 భక్ష్యాలు, ఆ ఇస్తరాకు, ఆ బీడీలు, అగ్గిపెట్టెలు అన్ని తీసుకొని అక్కడ పెట్టడానికి ఈ 5 మంది పోయారు. మా పెద్ద మనుషుల వాళ్ళు, అప్పుడు నేను ఏర్పరచుకున్న సంఘ పెద్దల వాళ్ళు. ఈ 5 మంది సమాధి దగ్గరికి పోయారు. వాళ్ళు పెట్టడానికి పోతే వాళ్ళు ఒక ఊర్లో ఉన్న ఒక పిచ్చోడు ఏం చేసినాడంటే ఆ సమాధి మీద వండుకొని, వీళ్ళు పోయేసరికల్లా సమాధి మీద వండుకొని అది పలగు తీసేసి నాకు తాపండి అని అడిగాడు. తాపారు. ఆ భక్ష్యాలు తినిపియమని అడిగారు, తినిపించారు. సిగరెట్ తాపమన్నారు, తాపిచ్చారు. నాయనా మేము పోతాం నాయనా అని కాళ్ళు మొక్కడానికి పోయినారు వాళ్ళు. ఎవడికి పోతారా? ఈడే ఉండాలి, కదిలితే రక్తం కక్కి సస్తారన్నాడు వాడు పిచ్చోడు. పాపం రాత్రి అయింది, 9 అయింది, పాటలు పాడుతున్నాం, ఏ టయానికి కూడా వదిలిపెట్టడం లేదు. వీళ్ళు ఇంట్లో వచ్చి ఏం చెప్తారంటే, సార్ ఒక 5 నిమిషాలు సార్, పోయినోళ్ళు ఇంకా రాలే, పోయినోళ్ళు ఇంకా రాలే అంటే ఎక్కడికి పోయినారన్నా అంటే పోయినారులే సార్ వస్తారు కానీ తీరా అనంగా అయిపోయింది కదా, భోజనాలు వేస్ట్ అవుతాయి, భోజనం చేస్తారులేనా, వాక్యం చెప్పదామని ప్రార్థన అయిన తర్వాత ఆ భోజనాలు చేసిన తర్వాత నేను రెడీ అయిపోతా ఉంటే వీళ్ళు ఏం చేసినారంటే ఎందుకో వీళ్ళు రాలేదు తాళని చెప్పేసి ఒక 5 మంది మళ్ళీ పోయారు. వాడేమో సమాధి మీద మండుకొని కదిలితే రక్తం గగ్గిసేస్తారని భయపెట్టి అక్కడే పెట్టుకున్నాడు. తర్వాత తీసుకొని వచ్చారు. ఏందన్నా జరిగిన పరిస్థితి అంటే, సార్ వాడు పిచ్చోడు సమాధి మీద మండుకొని కాళ్ళు బిసికించుకున్నాడు, చేతులు బిసికించుకున్నాడు, మందు తాగినాడు, మటన్ తిన్నాడు, భక్ష్యాలు తిన్నాడు, సిగరెట్లు తాగినాడు. సార్ ఎవరి మాట విన్నాడు? వీళ్ళు ఇంత వాక్యం విన్నారు కదా, రేపు పొద్దున్నే గంట కొట్టుకుంటూ వచ్చి మీ ఇంటి ముందరికి వచ్చి 4 కొమ్ములు పెట్టుకొని, అమ్మా ఇల్లు అయితే బాగా కట్టుకున్నావమ్మా, అందంగా ఉందమ్మా తల్లి, పిచ్చిదానా ఇంట్లోకి వచ్చిన నుంచి నీ భర్త నీ మాట వినకున్నాడే, నా మాటిని తల్లి ఒక మాట అన్నాడు అనుకోండి, వాడిని లోపలికి పిలిచి దుప్పటేసి బియ్యం పోసి డబ్బులు పెట్టి చేస్తారా? ఎంత మంచి వాళ్ళమ్మా. జాగ్రత్త. వాడేదో వాడి జీవితం బాగలేక మీ దగ్గరికి వస్తే వాడి మాట వాని ఉపదేశం వినడానికి బెడ్షీట్ వేసి కదా అతులం బంగారు అక్కడ పెట్టమంటే కూడా పెడతారండి. ఇక్కడ పాస్టర్కి 10 రూపాయలు ఇస్తే 10 సార్లు ఆలోచన చేస్తారు. ఇలాంటి ఈ రోజుల్లో నేను ఒక్క మాట ప్రభు నామమున ఒక దైవజనునిగా నేను మీ అందరి కోసం కోరుకుంటున్నానండి. నా ఉపదేశమును వినువాడు ఎట్లా బతుకుతాడంట? ఈయన ఏం ఉపదేశం చేస్తాడా? తాగొద్దు అన్నాడు, అబద్ధం ఆడొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, పొరుగు వాళ్ళని ఆశించొద్దు అన్నాడు, తప్పు చేయొద్దు అన్నాడు. ఈ ఉపదేశం మాత్రం అందరికి కొంచెం ఉప్పు కషం వేసినట్టు ఉంటుంది ఈ మాటలు. జాగ్రత్త. అందుకే అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పడానికి పోతే
పెళ్ళిళ్ళలో అందరూ చెప్తూ ఉంటారు ఏమంటే, స్త్రీలారా ప్రభువులకు వలె మీరు మీ సొంత పురుషులకు ఏం చేయాలంట. గట్టిగా చెప్పాడు, నాకు వినపడుతుంది. ఎందుకు రాశాడో తెలిసే ఈ మాట పౌలు గారు. ఆ ఎఫెసీ సంఘానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 1 నెల రోజులు కాపురం చేశాడు ఆయన. వీళ్ళకు ఈ వాక్యం ఎందుకు రాసినాడని నేను చాలా ఆలోచన చేసిన. లోబడి ఉండండి అంటే అర్థం ఏంటంటే, ఆ రోజులలో ఈ ఎఫెసీ సంఘంలో ఈ స్త్రీలు భర్తల మీదకి తిరగబడుతున్నారంట. ఏం చేస్తున్నారంట? మీరు కాదులేండి, మనం చాలా మంచి వాళ్ళం. కానీ భర్తల మీదకి తిరగబడుతుంటే పౌలు సంఘములోకి వెళ్ళి సువార్తను చెప్తా ఆ వాక్యాన్ని ఆ మాట రాశాడు. అంత మాత్రమే కాదు, పురుషులారా మీరు మీ భార్యలను కూడా అంటే వాళ్ళు తిరగబడడం, వీళ్ళు అనడం, ఈ రెండు జరుగుతూ ఉంటే ఈ సంఘటనను చూసి పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఈ స్పష్టమైన మాట రాశాడు. జాగ్రత్తగా గమనించాలి. నా తల్లిగా తండ్రి, తమ్ముడు, చెల్లి, చక్కటి వాతావరణంలో దేవుడు చేసిన ఈ అద్భుతంలో, దేవుడు ప్రార్థన వినిచ్చిన ఈ చల్లటి వాతావరణంలో వాక్యమును వింటున్న నీవు, ఉపదేశమును వినువాడు సురక్షితంగా ఉంటాడు, బ్రతుకుతాడు. ఒకవేళ ఈ రాత్రి గనక మనందరి మధ్యలో యేసయ్య గనక వలేసినాడు అనుకోండి, ఆ రెండవ రాకడొచ్చి పరలోకం తీసుకొని పోవటానికి, ఆ రెండవ రాకడొచ్చి పరలోకం తీసుకుపోవడానికి వలేసినాడు అనుకోండి. ఒకవేళ నేను ఎండ్రకాయలాగా, 2 ముత్తల పాములాగా, లేకపోతే ఆ చారకనే చేపలాగా ఆ వలలో బన్నాను అనుకోండి, తీసుకొని ఎక్కడ పడేస్తాడు? ఆ నిత్య నరకంలోకి పడేస్తాడు. కనుక అలాగున నీవు నేను నిత్య నరకంలోకి వెళ్ళకూడదని, ఆయన పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఈ సముద్రం అనే ఈ భూ ప్రపంచంలో ఈ భూమి మీద తన వల వేస్తే నువ్వు నేను కూడా మంచి చేపను పోలినప్పుడు ఇక్కడ ఏం రాశాడంటే, వాడు ఆ అపవిత్రమైన వాటిని అన్ని ఏరి పారేసి మంచి వాటిని ఏమిట్లో పెట్టుకుంటాడంట. ఏమిట్లో? ఏమ్మా మాట్లాడండి. ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? టీవీ చూడడం వాళ్ళు ఎంతమంది చెప్పండి రోజు ఇక్కడ? ఎన్నెన్నో చెప్పు సార్, ఆ మాట మాత్రం చెప్పొద్దు నువ్వు. కనీసం రోజుకు పొద్దున కొంచెం సేపైన వాక్యం చదవండి, మీ పిల్లలతో చదివించండి, మీరు వినండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పారు, నా ఉపదేశమును అంగీకరించువాడు వాడు సురక్షితంగా నివసిస్తాడు. నా దగ్గరికి చాలామంది బాండ్ పేపర్లు రాపించుకోవడానికి వస్తారు. ఒక ఆవిడ 1000 రూపాయల ముసలావిడ 1000 రూపాయలకు బాండు కాగితం రాపించుకుంది. 3 ఏళ్ళు అయిపోయింది. ఆ బాండు కాగితం తీసుకొచ్చింది. పాస్టయ్య, నువ్వే కదా రాసింది, ఇది అంత లెక్కే 3 రూపాయల లెక్కే అని వచ్చింది. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అని ఎందుకవ్వా నీ కొడుకు నీ మనమడు లెక్కలేకపోయినాడంటే, వానితోనే ఎందుకు చెప్తావు సార్? వద్దు పాస్టయ్య, వాడు చెప్పితే కూడా ఈయన దగ్గర 500 ఇప్పించుకొని నాకు కొంచెం ఇప్పిస్తాడు అని నమ్మని నేను లెక్కయ్యని వచ్చింది. లెక్క చూసుకునే రోజుల్లో నువ్వు బాండ్ పేపర్ ఒక 1000 రూపాయలు ఇస్తే ఎంత జాగ్రత్తగా అప్పు ఇస్తావో, అంతకంటే ఎక్కువగా నువ్వు రోజు వాక్యం చదివితే, రోజు ప్రార్థన చేస్తే, ప్రతిరోజు మోకాళ్ళ మీద కూర్చుంటే, ప్రతిరోజు మనస్సు విప్పి ప్రార్థనను అడిగితే, ప్రతిరోజు ఆయన ఉపదేశాన్ని వింటే, నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు సురక్షితంగా, హల్లెలూయా హల్లెలూయా, కీడు వస్తుందన్న భయము నీ దరిదాపుల్లో కూడా రాదు. అందుకే 8వ రక్షణ సువార్త సభలు, అందుకే ఇంత ప్రయాస. నా తల్లిగా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో 2 చేతులు జోడించి నేను ప్రాధేయపడతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించాయి. వింటావా? నా ఉపదేశాన్ని వింటావా? నువ్వు సురక్షితంగా బ్రతుకుతావు. ఆ ఉపదేశం నీకు కావాలా? అది యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఎక్కడా దొరకదు. एक लाख पैसे पैगंबरों से यीशु मसीह के आने वाला 1,80,000 మంది ప్రవక్తల కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి.
ఓ తల్లిగా తండ్రిగా ప్రేమతో కోరుతున్నాను. అన్ని గ్రంథాలు వెతుకుతున్నాయి, అన్ని గ్రంథాలు చెబుతున్నాయి, అన్ని గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. ఆయన ఉపదేశమును విన్నవాడు సురక్షితముగా బ్రతుకుతాడు. అలాగ బ్రతుకుట కొరకు నువ్వు సిద్ధపడతావా? తలను వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలను వంచి మాట్లాడొద్దు. బంగారు వీధులలో శృంగారముగా తిరిగి, బంగారు వీధులలో శృంగారముగా తిరిగి, ఆ దినము ఎప్పుడొచ్చును? ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ చేరే దినమెప్పుడు? ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ చేరే దినమెప్పుడు? ప్రియా యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటేను. నా సతీరా నా కన్నులారా నేనెప్పుడు నేను చూతును. నా సతీరా నా కన్నులారా నేనెప్పుడు నేను చూతును. దయచేసి తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. సమయం ముందు పరిశుద్ధ దేవుని కొరకై విత్తబడిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు, నా ప్రియమైన తల్లి, నీలో ఉన్న అంధకారపు చీకటి శక్తిని బయటికి లాగుట కొరకై ఆయన ఉపదేశం అవసరమైంది. అనేకమైన రోగాలతో, సాతాను శక్తులతో, దురాత్మ సమూహముల చేత బంధించబడి ఉన్నావా? లే, సాతానుని యేసు నామమున పిలుస్తూ ఉన్నాను. ప్రతి దురాత్మ చీకటి శక్తిని పిలుస్తూ ఉన్నాను. సాతానా, సాతానా, యేసు నామమునే బంధించబడి ఉన్నాక ఇప్పుడే ఆయన ఉపదేశములు విన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారు కేకలు వేసి బయటకు వచ్చారు. వారు సురక్షితంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సంగమా, 8వ రక్షణ సువార్త సభల్లో రక్షణ వాక్యములు రూపొందించినప్పుడు ఆయన ఉపదేశములు విన్నటువంటి నీవు సురక్షితంగా బ్రతుకుతూ రాబోయే సంవత్సరం అంతా కూడా దినములు, మాసములు, కాలములు, గడియలన్నిటిలో కూడా ఏ కీడు రాకుండా సురక్షితంగా బ్రతుకుల కొరకు దేవుడు నేను దీవించుచున్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. ఆయన తన మహిమ కలిగిన సన్నిధిని నీ మీద గుర్తింపు చేస్తున్నాడు. రాత్రి కాల సమయంలో అదిగో పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తున్నది మీదికి. అదిగో పరిపూర్ణమైన ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాం. యేసు నామమున బంధించబడిన ప్రతి చీకటి శక్తులు లయపరచబడిన గాక. ఈ రాత్రి కాల సమయంలో ఎవరికి వారు ప్రార్థించారు. అయ్యా, ఇంతకాలం నీ ఉపదేశమును వెనుక నేను చనిపోయాను. అదిగో ఆ భర్త వాక్యమును విని 3 మాటలు నేర్చుకొని వచ్చి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈ రాత్రి నేను కూడా ఈ మాటలు విని నా కుటుంబాన్ని రక్షించుకుంటానయ్యా. నీ ఉపదేశాన్ని విని నా కుటుంబాన్ని రక్షించుకుంటానయ్యా. నా జీవితాన్ని ఇప్పుడే నీకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. ఇప్పుడే నీ నామమును బట్టి నేను విన్నాను, ఇప్పుడు ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇంతకాలము లోకము వైపు చూశాను, ఇంతకాలము లోకములో ఉన్న వాటిని చూస్తాను, ఇంతకాలము లోకపు ఉపదేశాన్ని విన్నాను. ఇప్పుడు నీ జీవము కలిగిన మాటలు తను ఎందరూ అంగీకరించారో అనగా తన నామమునందు తన పిల్లలంత కొరకు అధికారం ఇచ్చిన దేవా, ఇప్పుడు నీ ఉపదేశమును విన్నాను. నీ సొత్తుగా, నీ సాధనముగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు కూడా అబ్రహాము కుమారుడే. ఈ మాటలు నీకు వినబడుతుందా? ఒక్కసారి ఆలోచన చేసి ప్రభు కొరకు ప్రార్థించేద్దాం. ఎవరికి వారు మౌనంగా ఉన్నట్టు అయ్యా, నేను ఈ ఉపదేశాన్ని విని సురక్షితంగా ఉంటాను నాయన. నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటామయ్యా. ఏ కీడు, ఏ బాధ, ఏ వేదన లేకుండా. అదిగో ఆ తల్లి ఆ కరువు కాలంలో తన కుమారుణ్ణి పెట్టి ఏ కీడు రాకూడదని దైవచన ఉపదేశమును విని వర్షము కురిసేంత వరకు, కరువు తీరేంత వరకు భయము లేకుండా బ్రతికింది. ఈ రాత్రి నువ్వు, ఈ రాత్రి నేను, మనమందరం
ఆ భయం లేకుండా బ్రతకటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? అలాంటి ప్రార్థనలు మనస్సులో చేస్తూ ఉండు. అలాగున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించబడిన ఉపదేశము చేత సురక్షితముగా నివసింపచేయునుగాక. ఆమేన్. దైవజనులు నరేశ్వర గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. మా ప్రభువాను గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వోపకారివి, జీవాధిపతివి, జీవము కలిగిన వాడవు, సర్వ సృష్టిని సృష్టించిన వాడవు, సమస్తమును శాసించగలిగిన వాడవు. మా ప్రార్థన ఆలకించి చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఈ కార్యక్రమము ఏమాత్రము అంతరాయము కలగకుండా నీ నామ మహిమార్థమై మా ప్రభువు ఘనముగా జరిగించి ఇంతవరకు నీ పక్షమున నీ దీన దాసులను నిలబెట్టుకొని మా ప్రభువు మరిదిగో మా అందరికీ కావలసిన మంచి ఉపదేశాన్ని అనుగ్రహించినందుకు ఈ వందనాలు. మా ప్రభువు ఉపదేశం విన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నుండి సురక్షితముగా బ్రతకడానికి కృప చూపించండి. వారును, వారి కుటుంబాలు, సంఘములు సురక్షితముగా బ్రతుకున్నట్లుగా కృప చూపించండి. మా ప్రభువా, ఎవరైతే నీ ఉపదేశానికి దూరముగా బ్రతుకుతున్నారో, నీ ఉపదేశం వినలేకుండా మా ప్రభుని సన్నిధికి రాకుండా వెనుకబడిపోతున్నారో, ఇదిగో మిగిలిన 2 రోజుల కార్యక్రమంలో మీరు నడిపించండి. ఉపదేశాలు ప్రతి జీవితానికి అవసరమైనవి గనుక ప్రతి హృదయాన్ని కదిలించండి, ప్రతి కుటుంబాన్ని కదిలించండి, ప్రతి వ్యక్తిని కదిలించండి, నీ సన్నిధానములో చేర్చండి. ఈ 3 రోజులు అమూల్యమైనటువంటి చక్కటి ఉపదేశాలను అనుగ్రహించి ప్రజల జీవితాల్లో స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమము, ఆశీర్వాదములను, సంతోషమును, సమాధానమును, దీర్ఘాయువును కలుగచేసి ప్రతి ఒక్కరూ నీ రాజ్యములో చేరగలిగే కృపను దయచేయమని ఇంతవరకు చక్కటి వాక్యం అందించిన దీనదాసులను, వారి పరిచర్యను నీ నామమున దీవించి విన్న వాక్యం వ్యర్థము కాకుండా చెరవచ్చిన ప్రజల జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేసి మా ప్రభువా నూరంతల ప్రతిఫలమును దయచేయమని, వాక్యానుసారమైన జీవన వ్యవహారమును వారిలో కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ప్రయాసపడి మరి సంఘము చక్కటి కూడికలు ఏర్పాటు చేసి ఉంటుండగా మా ప్రభువా మరి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు చక్కటి వాతావరణాన్ని దయచేయండి. సౌండ్ సిస్టమ్ ని స్వాధీనంలో ఉంచుకోండి. మా ప్రభు విద్యుత్ని స్వాధీనంలో ఉంచుకోండి. పరిస్థితులను స్వాధీనంలో ఉంచుకోండి. సమస్తము నీ చిత్తానుసారముగా జరిగించి ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు సమస్తమును దూరపరిచి ప్రయాసపడుతున్న సంఘమును మా ప్రభు సంఘ కాపరిని దీవించి వారి ప్రయాస ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కాకుండా మా ప్రభువా సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, అనేక మంది నూతన ఆత్మల సంఘంలో చేర్చబడడానికి, అనేక సంఘాలు, అనేక ప్రజలు ఉజ్జీవించబడడానికి, దీవించబడడానికి కృప చూపించి నడిపించగలరని నజరుడు యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.